మేడం ఎగ్జిస్టింగ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ అంటే బ్రతకడం కోసం మనం నేర్చుకునే విద్యలన్నీ ఎగ్జిస్టింగ్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తాయి అన్నమాట. అంటే మనం రకరకాల కోర్సెస్ చేస్తాము, డిప్లొమా కోర్సెస్ చేస్తాము, అవి చేస్తాము బ్రతుకు తెరువు కోసం. దానికోసం మనం ఏదైతే నేర్చుకుంటామో అవన్నీ కూడా ఎగ్జిస్టెంట్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి. సో మనము ఉద్యోగం చేసేటప్పుడు కూడా మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని పెడతారు కదా, అంటే అప్గ్రేడేషన్ చేసుకోవడము, కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, ఎప్పటికప్పుడు మనల్ని అప్డేట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి. ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడం ఆపేస్తావో నీ ఎదుగుదల అన్నది ఆగిపోతుంది. సో ఎగ్జిస్టింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మన జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉండాలి. సో నిత్య విద్యార్థిలాగా ఉంటేనే యూ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ అనమాట. సో లేదు నేను డిగ్రీతోనే అయిపోయాను ఇంకా నాకు అన్నీ తెలుసు అని అనుకున్నవాడు జీవితంలో ఎదగడు, అక్కడే ఆగిపోతాడు. సో నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, అప్డేట్ చేసుకోవాలి, మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. దాన్ని ఎగ్జిస్టింగ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే మేడం, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే అది ఏ ప్రపంచానికి లేదమ్మా, అది భారతీయ సాంప్రదాయం, మన భారతీయులకే ఉంటుంది ఆ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే. ఇది మాటల్లో చెప్తే మీకు అర్థం కాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఒకసారి ఏమవుతుందంటే, ఇప్పుడు గీత గోవిందం అని మన జయదేవుని అష్టపదులు అవన్నీ ఉన్నాయి. సో ఆయన కృష్ణుడి భక్తుడు అనమాట. ఆ జయదేవుడు అన్న అతను కృష్ణుడి భక్తుడు. సో అతను ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఎప్పుడూ దాని శ్వాస ధ్యాస కూడా కృష్ణుడే. అయితే ఒకసారి రాజుగారు అతన్ని పిలిపిస్తారు ఆస్థానానికి. పిలిపించిన తర్వాత అతను పాడిన దానికి చాలా ఆనందపడి బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తారు అతనికి. అతను నాకు వద్దు మహాప్రభు, నాకు ఇవేమీ వద్దు, నాకు కృష్ణ భక్తి ఒకటే చాలు అంటే వినడు రాజుగారు. ఇస్తాడు. ఇస్తే సరే అవన్నీ తీసుకుని ఒక చిన్న సంచిలో వేసుకుని వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే ఎవరో దొంగలు చూస్తారు. చూసేసి అతని చేతులు రెండు నరికేసేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోతే ఈ పాపం ఇతను చేతులు నరికిస్తే నొప్పిగా ఉంటుంది కదా, ఎక్కడో కింద పడిపోతాడు అనమాట. ఎవరో చూసి రాజస్థానానికి తీసుకెళ్తారు. అరే ఏంటి ఇతను జయదేవుడు కదా, ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళు విచారణ మొదలు పెడతారు. ఇంత లోపల ఎవరైతే ఈ చేతులు నరికారో వాళ్ళని కూడా రాజస్థానానికి మళ్ళీ తీసుకొస్తారు. సో ఆ దొంగలు జయదేవుడిని చూస్తారు. జయదేవుడు కూడా ఆ దొంగల్ని చూస్తాడు. చూసిన తర్వాత ఆ దొంగలు భయపడిపోతారు. ఇప్పుడు ఏంటి ఈయన నా గురించి నిజం చెప్పేస్తే నాకు మళ్ళీ ఏదైనా శిక్ష వేస్తారేమో రాజుగారు అని భయపడుతుంటే జయదేవుడు ఏం చెప్తాడంటే, రాజుగారికి చెప్పి వాళ్ళకి ఏదో కాస్త భరణం ఇచ్చి పంపించండి అని చెప్తాడు. అని చెప్తే వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఏమబ్బా మేము చేతులు నరికేసినా కూడా ఇతను మాకు ఇంత ఉపకారం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆనందపడి రాజుగారు ఇచ్చినవి తీసేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ ఈ భటుడు వాళ్ళని అకంపెనీ చేస్తాడనమాట. రాజభటుడు చేసి మేము అతనికి ఇప్పుడు ఉపకారం చేశాము, అందుకే మాకు ఇంత సహాయం చేశాడని లేని పని గొప్పలు కూడా చెప్పుకుంటారు. ఇంత లోపల ఏమవుతుందంటే ఒక పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చేసి వాళ్ళిద్దరు కూడా కొండ మించి నడుస్తూ కిందకి పడిపోయి చచ్చిపోతారు, ఆ దొంగలిద్దరు కూడా. మళ్ళీ రాజభటుడు రాజస్థానానికి వస్తాడు. వచ్చేసి ఇలా జరిగిందండి ఈ విషయము అని చెప్తాడనమాట. చెప్తే జయదేవుడు చాలా బాధపడతాడు. అప్పుడు జయదేవుడిని అడుగుతారనమాట, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నువ్వు వాళ్ళ చేతులు వాళ్ళు నీ చేతులు నరికేశారని నాకు ఇప్పుడే తెలిసింది, అయినా కూడా నువ్వు వాళ్ళు చచ్చిపోయారని ఎందుకు బాధపడుతున్నావు అనేసి అడుగుతాడు అనమాట. అంటే ఇప్పుడు జయదేవుడు ఏం చెప్తాడంటే, నేను నా చేతులు నరికేసినందుకు వాళ్ళని ఇది చేయట్లేదండి, నాకు కరెక్ట్ చేశారు వాళ్ళు. ఎందుకంటే నేను డబ్బు కోసం నేను కృష్ణుడికి ప్రమాణం చేశాను, నా చేతులు నీ స్మరణకి తప్పితే నీ పూజకి తప్పితే ఇంకా నేను దేనికి వాడనని, కానీ మీరు నా చేతులతో ఆ డబ్బుల్ని నేను స్వీకరించుకున్నాను. సో భగవంతుడు ఎలా ఊరుకుంటాడు, అందుకే నాకు తగిన శిక్ష వేశారు అంటారు. అంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే కష్టకాలంలో కూడా పాజిటివ్గా ఆలోచించడాన్ని స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే చూడండి, తనకి చేతులు పోయినా కూడా తను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. నేను చేసింది తప్పు, అందుకనే నాకు ఇలా జరిగింది అన్నది అన్నాడు తప్పితే వాళ్ళని శిక్షించండి అని చెప్పలేదు. మనమైతే ఇంత చిన్న తేడా జరిగితే, ఏదైనా మాట తేడా జరిగినా కూడా యుద్ధాలు ప్రకటిస్తాం. సో ఆ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే కష్టకాలంలో కూడా ఎలాంటి వైపరీత్యంలో అయినా సరే నీ పాజిటివ్ యాటిట్యూడ్ని సాటి వారి పట్ల ముఖ్యంగా క్షమించగలిగే గుణాన్ని స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే.
చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఇలా అనుకుంటే ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటే అసలు ఈ గొడవలు కావు. సభ్య సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది. అద్భుతంగా అదే, అసలు ఏమనకుండానే గొడవలు వస్తున్నాయి కదండి. ఏమనకుండానే గొడవలు వస్తున్నాయి కదా. అదిగో వాడు నన్ను అన్నాడు, వీడు నన్ను అలా అన్నాడు అని చెప్పేసి. సో ఏమి లేకుండానే గొడవలు వస్తున్నాయి. మరి మనకి ఎక్కడ ఉంది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్? సో అలాంటివి అన్నీ ఉండేవి ఇది వరకు. ఎలా అంటే 17వ శతాబ్దం అంతా నమ్మకం మీద జరిగిందంట, 18వ శతాబ్దం అంతా లాజికల్ మీద డెవలప్ అయిందంట, 19వ శతాబ్దం అంతా మన టెక్నాలజీ అప్గ్రేడేషన్ మీద జరిగింది, 20th సెంచరీ ఏమో ప్రాబ్లమాటిక్. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ప్రతిదీ సమస్యే. తినడానికి సమస్య, తిన్నది అరిగించుకోవడానికి సమస్య. ఇప్పుడు జిమ్స్కి వెళ్తాము, అక్కడికి వెళ్తాము, ప్రతిదీ సమస్య లాగా అనమాట 20th సెంచరీ. ఇంకా 21st సెంచరీ రాబోయేది ఏంటంటే సుఖము లేదు, శాంతి లేదు. రాబోయే నెక్స్ట్ సెంచరీ అనమాట. సో అలా ఉండేవి జనరేషన్స్. అద్భుతమైన విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.